తెనాలికి చెందిన యువతి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఇక్కడ నందులపేటకు చెందిన సూర్య నాగశ్రీ వందన పరిమళ అమెరికాలో ఎంఎస్ చేసేందుకుని వెళ్ళి అక్కడ జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో కూడా దుర్మరణం చెందారు. ఈ నేపథ్యంలో తెనాల్లో ఉంటున్నటువంటి వందన తల్లిదండ్రులు కానివ్వండి, వారి సిస్టర్స్ కానివ్వండి కూడా కన్నీటి పర్యంతమవుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2022 డిసెంబర్లో కూడా నాగశ్రీ వందన పరిమళ అమెరికా వెళ్ళారు. అక్కడ టెన్నెసీ స్టేట్లో ఉన్నటువంటి అక్కడ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తూ ఉన్నారు. అక్కడ చదువుతూ ఉన్న నేపథ్యంలో కూడా శుక్రవారం భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం, అట్లాగే అక్కడ అమెరికాలో శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో జరిగిన కారు రోడ్డు ప్రమాదంలో కూడా మృతి చెందిన నేపథ్యంలో కూడా తెనాల్లో ఉంటున్నటువంటి వందన తల్లిదండ్రులు కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి కన్నీటి పర్యంతం అవుతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ వారి ఇంటి దగ్గర ఉన్నాం. వందన పరిమళ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. వాళ్ళ తండ్రి గణేష్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కన్నీటి పరిమితం అవుతున్నారు. ఆ తల్లిదండ్రులు గణేష్ కానివ్వండి, తండ్రి గణేష్ కానివ్వండి, తల్లి రమాదేవి, అట్లాగే ఇద్దరు సిస్టర్స్ కూడా కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు. ఎన్నో ఆశలతో అమెరికా వెళ్ళిన యువతి అక్కడ జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో అనుకోని విధంగా కూడా మృతి చెందిన నేపథ్యంలో కూడా ఆ కుటుంబంలో అయితే తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అయితే అలుముకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు వెళ్ళారండి అమ్మాయి? 2022 డిసెంబర్ 27వ తారీఖు వెళ్ళిందండి. మాస్టర్స్ చేస్తాను నేను, నా కోరిక అది అని చెప్పి చేయడానికి 2022లో డిసెంబర్ 27వ తారీఖు వెళ్ళింది. మొన్నే ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందే ఎంఎస్ ఎగ్జామ్ కూడా రాసింది, పాస్ అయింది. పాస్ అయిన ఒక రోజుకే తను రూమ్కి వస్తుంటే కారులో యాక్సిడెంట్ అయింది. ట్రక్ గుద్దేసి యాక్సిడెంట్ అయ్యి స్పాట్లోనే మా అమ్మాయి కాలం చేసింది. ప్రస్తుతం అక్కడ తానా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ కిరణ్ గారు అని తానా మెంబరు, ఆయన సపోర్ట్ చేస్తున్నారు. నిన్న తానా ప్రెసిడెంట్ బుచ్చయ్య చౌదరి గారితో మాట్లాడాను, వాసు గారు అంటే సెక్రటరీ గారు, వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళందరూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వర్క్ పూర్తి చేసి, పేపర్ వర్క్ పూర్తి చేసి పంపిస్తాము మీకు అని చెప్పి మాట ఇచ్చారు. నేను రాత్రి మన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గారు కూడా 11 గంటల టైంలో ఫోన్ చేశారు. ఇట్లా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి లెటర్ పెట్టారు కదా, మమ్మల్ని ఫాలో అప్ చేయమన్నారు. మీకు ఏ అవసరం వచ్చినా ప్రభుత్వం సైడ్ నుంచి మేము చేయగలిగిన సపోర్ట్ అంతా చేస్తాము. మీకు ఏ అవసరం వచ్చినా నా నెంబర్కి మెసేజ్ పెట్టండి. వాళ్ళ పిఏ నెంబర్ కూడా ఇచ్చారు. పిఏ గారితో చెప్పండి, మేము సీఎం పేషి నుంచి కూడా ట్రై చేస్తాము. మీకు ఎంత ఎర్లీగా పని పూర్తి చేయాలో అంత ఎర్లీగా చేసి పెడతామని మాట ఇచ్చారు మనోహర్ గారు కూడా. ఇంకా మాకు ఎంత తొందరగా మా అమ్మాయిని చూడాలని మా కోరిక అదే. ఎంత తొందరగా మా అమ్మాయిని మాకు చూపిస్తారా అని ఎదురు చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది అదే, మా అమ్మాయిని మాకు వీలుంటే తొందరగా. తండ్రి గణేష్ కానివ్వండి, అట్లాగే తల్లి రమాదేవి గారు మనతో పాటు ఉన్నారు. చాలా కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. తమ కుమార్తె భౌతిక కాయాన్ని వీళ్ళనింత త్వరగా మన తెనాలికి తీసుకురావాలని కోరుతున్నారు. మీరు చెప్పండి అమ్మా. అదే వాళ్ళు ఇంకా చాలా టైం పట్టుద్ది అంటున్నారు. ఎంత తొందరగా వస్తే మాకు అంత మంచిదని చెప్పి మేము అదే కోరుకుంటున్నాం, తొందరగా రావాలని చెప్పి చూస్తున్నాం. లాస్ట్గా అమ్మాయి ఎప్పుడు మాట్లాడారు మీతో? యాక్సిడెంట్ జరిగే ఒక అరగంట ముందు మాట్లాడింది. ఒక అరగంట సేపు మాట్లాడింది. పెట్టేసి నేను బయటికి వెళ్తున్నాను, వచ్చాక మాట్లాడతానని చెప్పి చేశారు. ఒక పెట్టి వెళ్ళాక ఒక అరగంటకి మళ్ళీ ఇట్లా ప్రమాదం జరిగిందని చెప్పి మళ్ళీ ఫోన్ వచ్చింది. ఖచ్చితంగా చూసుకుంటే కనుక 2022 డిసెంబర్లో వందన అమెరికా వెళ్ళారు. అక్కడ ఎంఎస్ చేసేందుకు అని చెప్పి కూడా అక్కడికి వెళ్ళారు. ఎంతో యాక్టివ్గా ఉంటారు. ఫస్ట్ చిన్నతనం నుంచి కూడా 10th క్లాస్ వరకు కూడా మాంటిసోరీ స్కూల్లో చదివారు. అట్లాగే అక్కడి నుంచి కూడా విజ్ఞాన కాలేజీలో అట్లా చదివి ఉన్నత చదువుల కోసం అని చెప్పి కూడా అమెరికా వెళ్ళారు. ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్ళారు. ఈ రోజుతో మాస్టర్స్ కూడా పూర్తి చేసి పట్టా కూడా అందుకుంటానని చెప్పి కూడా తల్లితో ప్రమాదానికి ఒక అర్ధగంట ముందు కూడా తల్లితో ఫోన్లో మాట్లాడారు. పట్టా తీసుకొని ఎంతో సంతోషంగా కూడా తీసుకోబోతున్నానని చెప్పి కూడా వందన చెప్పారని చెప్పి కూడా తల్లి చెప్తా ఉన్నారు. అట్లాగే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువతి భౌతిక కాయాన్ని కూడా వీళ్ళనంత త్వరగా కూడా తమ స్వస్థలానికి తీసుకురావాలని చెప్పి కూడా తల్లిదండ్రులు కోరుతా ఉన్నారు. ఇప్పటికే కూడా ఆ ప్రభుత్వం నుంచి కూడా నాదెండ్ల మనోహర్ కూడా స్పందించారు, మాట్లాడారు, ఫోన్లో మాట్లాడారు. వీళ్ళనంత త్వరగా కూడా భౌతిక కాయాన్ని తీసుకొస్తామని చెప్పారు. అట్లాగే అక్కడి నుంచి కూడా తానా ప్రతినిధులు కూడా వీళ్ళతో మాట్లాడి ఒక ధైర్యం అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీరైతే త్వరగా కూడా భౌతిక కాయాన్ని తెనాలి తీసుకురావాలని చెప్పి కూడా తల్లిదండ్రులు కోరుతా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎన్నో ఆశలతో ఉన్నత చదువులు చదివేందుకు అని చెప్పి కూడా
అమెరికా వెళ్ళినటువంటి తెలుగు యువత అక్కడ అనుకోని విధంగా కూడా ప్రమాదాలను పడి మృతి చెందడంతో కూడా వారి కుటుంబాల్లో కూడా తీరని విషాదం నెలకొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 3 నెలల క్రితం హైతనగర్కి చెందిన ఇద్దరు కూడా విద్యార్థులు కూడా అక్కడ అమెరికాలో వేరు ప్రమాదాల్లో కూడా మృతి చెందారు. హైతనగర్కి చెందిన యువతి కూడా ఇదే విధంగా కూడా కారు ప్రమాదంలో మృతి చెందారు. మరో యువకుడు కూడా అక్కడ చదువుకోవడానికి వెళ్ళి కూడా అక్కడ స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందారు. ఇట్లా తెనాలికి చెందిన యువత ఎంతో కొండంత ఆశలతో కూడా భవిష్యత్తు మీద భరోసాతో కూడా అమెరికా వెళ్ళి ఉన్నత చదువులు చదువుకునేందుకు అక్కడికి వెళ్ళి కూడా ఇట్లా అనుకునే విధంగా కూడా మృత్యువాత పడతాం ఆయా కుటుంబాల్లో కూడా తీవ్రమైనటువంటి విషాదాన్ని అయితే నింపుతున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ యువతి భౌతికకాయాన్ని కూడా వీళ్ళనంత త్వరగా కూడా స్వస్థలానికి తీసుకురావాలని చెప్పి కూడా యువతి తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్.